చాలా మంది అడుగుతా ఉంటారు, ప్యాంక్రియాస్‌లో గడ్డలాగా ఏర్పడింది. ఇది క్యాన్సరా? ఇంకా వేరేది ఏదైనా అయ్యుండొచ్చా అని. నేను డాక్టర్ ప్రశాంత్, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ ప్యాంక్రియాటిక్ సర్జన్. ప్యాంక్రియాస్‌లో పలు రకాల గడ్డలు ఆర్ ట్యూమర్స్ లాగా వస్తా ఉంటాయి. అన్నీ క్యాన్సర్ కాదు. సో ఏమేమి అయ్యుండొచ్చు? ఒకటి, కొన్ని నార్మల్ నీటి బుడగలు అయ్యుండొచ్చు. అంటే అది చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెంగా పెరిగి కొంచెం పెద్దగా అయ్యే అవకాశం ఉంటది. వాటికి ఎటువంటి సర్జరీ అవసరం ఉండదు. ఇంకా కొన్ని సిస్టిక్ నియోప్లాజమ్స్ అంటాం. అంటే ఏవైతే ట్యూమర్స్ లాగా ఉంటాయో కానీ అవి వేరే ఇతరత్ర ఆర్గన్స్‌కి స్ప్రెడ్ కావన్నమాట. సో వాటికి కూడా సైజుని బట్టి, అవి ఉన్న పొజిషన్ బట్టి, అవి కాజ్ చేసే ప్రాబ్లం బట్టి దానికి సర్జరీ చేయాల్సిన అవసరం పడవచ్చు. ఇంకా కొన్ని ఏంటంటే ప్యాంక్రియాటైటిస్, అంటే ప్యాంక్రియాస్ వాపు ఎక్కిన తర్వాత వచ్చే నీటి బుగ్గలు అనమాట. వీటికి చాలా మటుకు సర్జరీ అనేది అవసరం ఉండదు. కొన్నింటికి నార్మల్ సింపుల్ మెడిసిన్స్తో అయిపోతుంది, కొన్ని నార్మల్ ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్తో అయిపోతుంది. చాలా అరుదుగా వీటికి సర్జరీ చేయాల్సిన అవసరం పడవచ్చు. ఇంకా లాస్ట్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. సో ఇందులో ఏంటంటే ఖచ్చితంగా సర్జరీ ఇస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. అయితే ఇది కూడా అడిక్వేట్ స్టేజింగ్ ద్వారా దీనికి మనం సర్జరీ అనేది ప్లాన్ చేయాల్సి వస్తుంది.